హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కాకతీయ వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఏం చేస్తున్నా అంటే ఎగ్ బిర్యానీ చేయబోతున్నా. ఎందుకు అంటే మా మమ్మీ ఫిష్ కర్రీ చేసింది. నేనైతే ఫిష్ కర్రీ తినను, సో మా మమ్మీని ఎగ్ బిర్యానీ చేయని చెప్పిన. నాకు తెలీదు యాక్చువల్గా ఎలా చేయాలో, సో మా మమ్మీ హెల్ప్ తీసుకున్న. ఆనియన్స్ డీప్ ఫ్రై చేశాక ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి దానిపైన లేయర్ తీసేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ అందులో ఫ్రై లాగా చేసుకుందాం. అందులో కొంచెం లైట్గా సాల్ట్, కారం, పసుపు వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక తీసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాం, సరిపోయిద్ది. తర్వాత మనకి బిర్యానీలోకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవాలి. మసాలాస్ యాడ్ చేసుకొని తర్వాత టమాటోని పీసెస్గా కట్ చేసి అది మిక్సీ పెట్టండి. ఒక గ్రేవీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. తర్వాత అల్లం, బిర్యానీ మసాలాస్ ఏమేమి వేస్తామో మనం బిర్యానీలో అవన్నీ వేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత ఈ టమాటో గ్రేవీ అంతా ఈ గిన్నెలో వేసుకుందాం. ఒక మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మేమైతే ఒక పర్సన్కే చేస్తున్నాం. మీరు చేసే బిర్యానీ క్వాంటిటీ బట్టి కారం, ఉప్పు, మసాలా యాడ్ చేయండి. కాసేపు అలానే ఆఫ్లో పెట్టేసి తర్వాత కర్డ్ యాడ్ చేయండి మంచి టేస్ట్ రానికి. గ్రీన్ చిల్లీస్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ముందుగా వేయించుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. మంచి టేస్ట్ అండ్ స్మెల్ కోసం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. తర్వాత కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేస్తే గ్రేవీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. తర్వాత ఇంకో బౌల్లో మనం రైస్ వాష్ చేసుకుందాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎన్ని పర్సన్స్ కానీ చూసుకొని. తర్వాత ఒక బౌల్ తీసుకొని రైస్ మాత్రం 50-50లో కుక్ చేసుకొని తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలి. కలర్ అనేది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది, లేకపోయినా ఏం పర్లేదు. Please do subscribe my channel for more videos. Thank you for watching Kakatiya Vlogs.